తర్వాత డెవలప్మెంట్ అంటే అప్పే కదా. అలాంటప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఆ కోడ్ అనేది సింప్లిఫై చేసేయచ్చు, ఇదివరకులాగా అక్కర్లేదు కదా. ఇవన్నీ ఒకటి మీరు అన్న కరెక్ట్, కానీ అక్కడ మెజారిటీ లేదు విక్రమ్ గారు. ఇక్కడ మెజారిటీ లేదు, బోత్ హౌజెస్లో మెజారిటీ లేదు. సింపుల్ మెజారిటీ కూడా ఎన్డీఏ పక్షాలు అన్నీ కలిస్తే తప్ప వాళ్ళకి సింపుల్ మెజారిటీ లేదు. సరే అదంటే ఓకే, ఏదో సాధించుకుంటారు. కానీ అక్కడ 2/3 అనేసరికి 2/3కి అసలు అవకాశమే లేదు. సో ఏంటి ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు పంతం నెగ్గించుకుందామనా, లేకపోతే మేము చేసాము అని చెప్పుకోవడానికి చేసినట్టుందా? ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ బిల్లులో సవరణలు అవన్నీ ఏంటంటే లీగల్ స్క్రూటినీకి విత్ స్టాండ్ అవడం కోసం చేస్తారు. ఏ బిల్లు అయినా కూడా మార్పులు చేర్పులు ముందు పెట్టినా తర్వాత పెట్టినా మళ్ళీ తీరా బిల్లు ఆమోదం పొంది కోర్టులో అవ్వకుండా చేయడానికి ఆ మార్పులు చేర్పులు చేస్తారు. అది దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఎట్లా అంటే రఘురామ్ గారు లేదని పుల్లారావు గారు, రవికుమార్ గారు, ఎవరు మీరు కానీ ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిజడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రతిదానికి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే అసలు మేజర్ మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే ప్రజలను ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు అంటే, మన దేశం మోర్ డెమోక్రటిక్ అవ్వాలి, రోజు రోజుకి ప్రజాస్వామ్యతం కావాలి. ఆ ప్రజాస్వామ్యతం అంటే ప్రజాస్వామ్య ప్రక్రియ ఉండాలి. ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేశారు, వారే చెప్పారు. ఇప్పుడు ఆయనే రవికుమార్ గారు చెప్పారు ఎంతమందిని కలిశారు, ఎంతమందిని చేశారు. 21,000 మందికి ఏం తెలుసు, జమిలీ గురించి ఏం తెలుసు, వాళ్ళ దాని ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఏం తెలుసు అనేది ఒక పాయింట్ పెడితే దేశంలో 21,000 మంది అని అంటే నథింగ్. ఇంకోటి ఏంటంటే నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ అండి, ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఈ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాయో అసలు పార్టీలో చర్చించారా, పార్టీలో చర్చించి దీనివల్ల జరిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది పార్టీ పరంగా చర్చించాలి. చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు దీనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దీని ఒక రిపర్కషన్స్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది జరగట్లా, అది చాలా దురదృష్టకరం, అన్ఫార్చునేట్ అనమాట. అన్ని పార్టీలు ఎవరైతే ఎన్డీఏకి చేసిన వాళ్ళు అదేవిధంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు దీని గురించి వ్యతిరేకిస్తున్నామని. వాళ్ళు ఏం చెప్తున్నారు, 1 నుంచి 1.5 వరకు జీడిపి పెరుగుతుందంటారు. ఏ విధంగా పెరుగుతుంది? ఎలక్షన్స్కి ఎన్నికల ప్రక్రియలో ఇన్ని జరుగుతాం వల్ల ఇంత జరుగుతుందని చెప్తున్నారు. ఎక్కడ మీరు ప్లగ్ చేస్తారు అంటే వేస్టేజ్. ఇది దుబారానా? ఎన్నికల నిర్వహణ అనేది దుబారా ఏం కాదే. దుబారాని నివారిస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప ఖర్చుని తగ్గించడం కాదండి, ఆదాయాన్ని పెంచాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు మన దైనందిన జీవితంలో మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి ఎవరైనా కూడా. అంతే తప్ప ఇది తినే తిండి కట్ చేయండి అని చెప్పలేరు. ఇవాళ 5 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళకి ఎన్నికతో మీ ఖర్చు తగ్గించాలంటే 7 ఏళ్ళు చేయండి. అంటే కొన్ని మీ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఏంటి అనేది ప్రజలతో చర్చించాలి కదా. అదేమీ లేకుండా ప్రజలను సన్నద్ధం చేయకుండా హడావుడిగా దీన్ని ఒక ఆలోచన పెట్టింది. దేనికోసం ఇప్పుడు ఇవాళ మోడీ గారు కానీ షా గారు కానీ బీజేపీ వాడు చెప్పిన అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి వినటానికి. మనం స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని బయట తీసుకొస్తా ఉన్నారు, తీసుకురాలేకపోయారు. డిమానిటైజేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయన్నారు, చేయలేకపోయారు. మహిళా రిజర్వేషన్ బిల్ వల్ల చాలా ఉన్నాయన్నారు, మళ్ళీ దాన్ని కులగణన చేయకుండా దానికోసం ఆపారు. ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఏది ఉద్దేశం అంటే దీని వెనక అసలు ఏమన్నా మీరు అన్నట్టుగా సీక్రెట్ ఎజెండా ఏముంది? ఖచ్చితంగా రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయండి. ఇప్పటికే మన ఇన్హరెంట్గా మన కాన్స్టిట్యూషన్లో కేంద్రానికి కొంత నియంతృత్వం ఉంది. అసలు అది ఎప్పుడు ఇది జరిగితే అది జరిగే అవకాశాలు ఎంతవరకు అంటే దానికి బేసిక్ క్వశ్చన్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీలు కూడా దీనికి సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పటికే మీకు జనరల్ ఎలక్షన్స్లో ఏముంటాయి, జాతీయ అంశాలు ఫోర్ ఫ్రంట్, ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల అంటే స్థానిక ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు దానికి ఇదవు, అవి ప్రతిబింబించవు. అటువంటిప్పుడు మీకు ఒకేసారి ఎన్నికలు పెడితే ప్రజలు ఏ అంశాలను చూసి ఓట్లేస్తారు? రాష్ట్రాల ప్రాధాన్యత బాగా తగ్గుద్దండి.